అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఒక బొలెరో గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయని, మరో 15 గొర్రెలు గాయపడినట్లుగా స్థానికులు తెలిపారు. కంబదూరు మండలం కర్తనపర్తికి చెందిన మారెన్న 300 గొర్రెలతో రాయదుర్గం ప్రాంతానికి మేత కోసం వెళ్తుండగా తెల్లవారుజామున టమాటా పళ్లతో బళ్ళారి వైపు వెళ్తున్న బొలెరో గొర్రెలను ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న కళ్యాణదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోబనపల్లి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఒక బొలెరో గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయంటూ మరో 15 గొర్రెలు గాయపడినట్లుగా స్థానికులు తెలిపారు. కంబదూరు మండలం కర్తనపర్తికి చెందిన మారెన్న 300 గొర్రెలతో రాయదుర్గం ప్రాంతానికి మేత కోసం వెళ్తుండగా తెల్లవారుజామున టమాటా పళ్లతో బళ్ళారి వైపు వెళ్తున్న బొలెరో గొర్రెలను ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న కళ్యాణదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, అసలు ప్రమాదానికి కారణం ఏంటి? మరి సుమారుగా 30 గొర్రెలు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తికి ఏమైనా నష్టపరిహారం ఇప్పిస్తున్నారా? పోలీసుల చర్యలేంటి? సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏదైతే దాదాపు 30 గొర్రెలు చనిపోయినాయి. మళ్ళీ ఒక 30 గొర్రెల వరకు కూడా గాయపడినట్లు తెలుస్తుంది. వాటి పరిస్థితి కూడా విషమంగానే, అంటే చనిపోయే పరిస్థితి ఉంది అని అంటున్నారు. అయితే ఈ గొర్రెలకు సంబంధించి మందలన్నీ కూడా కర్ణాటక వైపు రాయదుర్గం ప్రాంతం వైపు మేపల కోసం వెళ్తుంటారు. అయితే ఈ బొలెరో వాహనాలు ఈ టమోటాలను తరలించి, అంటే కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంతంలో ఎక్కువగా టమోటా సాగు జరుగుతుంటుంది. ఈ టమోటా తరలింపు మార్కెట్ కి బళ్ళారి అనంతపురం తరలించేలో ఈ బొలెరో వాహనాలు అతివేగంగా వెళ్తుంటాయి. దీనివల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పరిహారం అందించిన దాదాపు నాకు 10 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్పి రైతు చెప్తున్నారు. మరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరిహారం అంటే ఈ వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాని ప్రకారం వాళ్ళకి పరిహారం అందించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నందు. ఓకే, అంటే ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఏమైనా తెలుస్తుందా? అంటే ఈ గొర్రెలు మందలు రోడ్డు వైపున వెళ్తుంటాయి. అంటే వీళ్ళు ఈ బొలెరో వాహనాలు, టమోటాలు తరలించే వాహనాలు సకాలంలో మార్కెట్ కు వెళ్లాలనే హడావిడిలో అతివేగంగా వెళ్తుంటారు. వేగ నియంత్రణ అనేది ఉండదు. దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఏదైతే ఈ బాధిత రైతు చెప్తున్న పరిస్థితి ఉంది. రెండోది, ఎక్కడికక్కడ పోలీసులు దీనికి సంబంధించి ఈ వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ వీటిని ఏమీ ఎవరు కూడా ఖాతరు చేయడం లేదు. ఈ బొలెరో వాహనాల వల్ల కూడా చాలా ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి. అయితే ఈ గొర్రెల మందల మీద ఇలాంటి ప్రమాదాలు చాలా ఈ ప్రాంతంలో జరుగుతున్నప్పటికీ వాడికి సకాలంలో వాళ్ళకి పరిహారం కూడా అందడం లేదు. రెండోది పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయాలు కూడా బాధిత రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. వెళ్ళినాము. ఇక్కడ నుండి టెంపో వచ్చింది 5 గంటలు వచ్చింది. అంటే 7 ఉండదు, అది చక్కగా వచ్చేసాను గొర్రెల మీద తప్ప ఇంక రవ్వంతనా అర్జెంట్లో నేను అట్లా 2 వారం ఎత్తున్నాను గొర్రెలు. అవుడు అట్లా చక్రాల కిందకి నిలబడిన గొర్రెలు అన్నీ అట్లా నిలబడి ఆపే
దిగెళ్ళి